హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ముదిరాజులం కాబట్టి మాకైతే పెద్దవ తల్లి పండగ మేమైతే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. వీళ్ళైతే పంచపాండవులు చూడండి. పంచపాండవులు మేమైతే మస్తు జరుపుకుంటాం. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపు అయితే జరుగుతుంది మాకు. ప్రతి సంవత్సరం అయితే ఇట్లా చేస్తాం, బోనం తీస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇంకో కృష్ణుడు అయితే ఉంటాడు పాండవులతోటి, మీకు కూడా తెలిసిన విషయమే. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో పంచ పాండవులు అయితే. ఇక నెక్స్ట్ అయితే పెద్దవ తల్లి చూడండి. 2 కళ్ళు సరిపోవు ఆమెను చూడడానికి. అయితే మేమైతే పెద్దవ తల్లిని ఎక్కువ నమ్ముకుంటాం. ఏదైనా కానీ ఆమె అడగంగానే కోరిక నెరవేరుతుంది. ఇక చూడండి పెద్దవ తల్లి ఎంత బాగుందో పులైతే చూడండి. ఇక పెద్దవ తల్లి చూడండి. మేమైతే ఇంతమంది ఇక చూడండి, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఓ పెద్ద పులి. ఇక పెద్దవ తల్లికి అయితే గాజులు ఎత్తండి మా వదిన అయితే. ఇక గాజులు ఎత్తాం, మేమైతే పువ్వులు అన్నీ పెడతాం. చూడండి ఇప్పుడైతే ఇక ఓడి బియ్యం పోతాం మేమైతే. ఒకలేనుకోవాలి గాజులు వేసినాక ఇక చూడండి ఓడి బియ్యానికి పండ్లు, కుడుక, కనుము ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఇప్పుడైతే ఏందనంటే ఆ పెద్దవ తల్లి వచ్చేటోళ్ళు మాత్రం ఫస్ట్ పోతారు. ఇక ఆమెతో అయితే ఫస్ట్ పోపిస్తాను. పోపియంగానే ఇక ఆమె పూనకం అవుతుంది. చూడండి పెద్దవ తల్లిని అయితే మేము ఎప్పుడు కూడా నమ్ముకుంటాం. ఏ దేవునికి చేసినా కూడా ఫస్ట్ పెద్దవ తల్లి దగ్గరకు పోయి కొబ్బరికాయ కొట్టుడో, కోడిని కోసుడో మేమైతే అక్కడికి పోయి, ఎందుకనంటే మా కులదైవం కాబట్టి మేమైతే ఎక్కువ నమ్ముకుంటాం. నమ్ముకొని అయితే ఏ పని చేసినా కూడా ఫస్ట్ ఆమె దగ్గరకు కొబ్బరికాయ కొట్టినాకనే ఏ పని అయినా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు విత్తనాలు పెట్టాలన్నా కూడా మేము ఫస్ట్ పెద్దవ తల్లికి వేసినాకనే మేము ఏ విత్తనం అయినా పెడతాం. పత్తి ఇత్తలే కానీ, మొలకలు కూడా కానీ, ఏదే కానీ పెద్దవ తల్లికి వేయంది అయితే మేము ఏం పని స్టార్ట్ చేయం. మా పెద్దవ తల్లికి చెప్పాలంటే ఒక చరిత్ర ఉన్నది, కానీ అది ఇంకొక వీడియోలా మా పెద్దవ తల్లి మాకు ఎట్లా అయిందా, పాండవులు ఎట్లా అన్న చరిత్ర అంతా చెప్తా. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక 5గురు అయితే ఓడి పోతారు. తర్వాత ఇక ఒకరికొకరు పోయచ్చు. ఇక అందరు తీయనంటే అంత తీయలేను. అందుకే మీరు కూడా ఇలాగనే చేస్తారా పెద్దమ్మకు? మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్దమ్మకు చేసుడు అని అంటే. మీరు కూడా ఇలాగనే చేస్తారంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. చూడండి ఇప్పుడైతే ఉపారం అయితే పెడతారు ఫస్ట్ పెద్దవ తల్లికి. ఉపారం పెట్టినాక ఓడిబియ్యం పోసినాక ఉపారం పెట్టినాక మేకలను అయితే జడత పడతారు. కానీ చాలా బాగా జనం ఉంటే అందుకోసం అని నేను బాగా వీడియో తీయలేదు. మరొక వీడియోలా నేను ఆ పెద్దవ తల్లి గురించి చెప్తా. ఇప్పటికైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్.